బాస్ ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ రోజు రోజుకి చాలా రసవత్తరంగా మారుతుంది. ఈ 4 టీమ్స్ టాప్లో ఉన్న ప్రతి టీంకి ఇప్పటికీ ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. మరి అలా చేరాలంటే ఒక్కో టీం ఇక్కడ నుండి ఎన్ని మ్యాచ్లు గెలవాలి, ఏ టీం ఏం చేస్తే ప్లే ఆఫ్ చేరుతుందో, పాయింట్స్ టేబుల్ సినారియో ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం బాస్. ఐపీఎల్ మొదలై 1 మంత్ పూర్తవుతున్నా ఇప్పటివరకు ఏ టీం కూడా ప్లే ఆఫ్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకోలేదు. అలాగే ఇప్పటివరకు ఏ టీం కూడా ప్లే ఆఫ్ రేస్ నుండి ఎలిమినేట్ అవ్వలేదు. మరి ఏ టీం ఏం చేస్తే, ఎన్ని విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది, పాయింట్స్ టేబుల్ చూస్తూ చర్చించుకుందాం. బాస్ ప్రస్తుతం పాయింట్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ ఒక్క ఓటమి కూడా లేకుండా దర్జాగా అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది లక్నో సూపర్ జైంట్స్. నెంబర్ 1 స్థానంలో పంజాబ్, నెంబర్ 10లో ఎల్ఎస్జీ, మధ్యలో మిగతా టీమ్స్ అన్నీ ఉన్నాయి. మరి టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలో తెలుసా బాస్? 2. కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. పంజాబ్కి ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో అందులో 2 మ్యాచ్లు గెలవడం పెద్ద మ్యాటరే కాదు. చెప్పాలంటే పంజాబ్ 7 మ్యాచ్లకు 7 మ్యాచ్లు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పీక్ ఫామ్లో ఉన్నారు పంజాబ్ టీం. ఇక నెక్స్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడితే ఢిల్లీ టీంని చిత్తుగా ఓడించి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్స్తో 2వ స్థానంలో ఉంది. ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అవ్వాలంటే మిగిలి ఉన్న 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే చాలు. ప్రస్తుతం ఆర్సీబీ ఎలా అయితే ఆడుతుందో దాన్ని బట్టి ఈ టీం కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరడం ఫేక్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 3లో ఉంది. ఇక్కడ నుండి ఆర్ఆర్ ప్లే ఆఫ్ చేరాలంటే 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కూడా మిగిలి ఉన్న 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఇక గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడితే బాస్, జీటీ ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో 4 మ్యాచ్లు గెలిస్తేనే గుజరాత్కి ప్లే ఆఫ్ చేరే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే చాలా చెత్తగా ఆడుతున్నారు. సిఎస్కే ఫ్యాన్స్ అయితే చాలా నిరాశకి గురవుతున్నారు. ప్రస్తుతం చెన్నై ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలి ఉన్న 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి. బట్ సిఎస్కేని చూస్తే ఈ ఫీట్ సాధించడం అసాధ్యంలా కనబడుతుంది. ఇక ఆల్మోస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా సేమ్. వారు కూడా 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తేనే ఛాన్స్, లేదంటే అంతే. ఆర్సీబీ చేతిలో కేవలం 75 పరుగులకే ఆల్అవుట్ అయి దారుణంగా ఓడింది. మరి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అన్నదానిపైనే వీరి ప్లే ఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఇక కేకేఆర్ పరిస్థితి అయితే మరీ దారుణం. యాక్చువల్గా ఎల్ఎస్జీతో సూపర్ ఓవర్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. లేదంటే ఈ సీజన్ నుండి ప్లే ఆఫ్కి దూరమైన ఫస్ట్ టీమ్గా కేకేఆర్ నిలిచేది. ప్రస్తుతం కేకేఆర్ రానున్న 6 మ్యాచ్లకి 6 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్కి అవకాశం, లేదంటే ఫినిష్. ఇక 5 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మెడపై కూడా ప్లే ఆఫ్ కత్తి వేలాడుతుంది. ఈ టీం రానున్న 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు తప్పక గెలవాలి. మరి ఎంఐ 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్కి అర్హత సాధిస్తుందా అంటే ఏమో చెప్పలేం. ఇక చివరి స్థానంలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలి ఉన్న 6 మ్యాచ్లకి 6 మ్యాచ్లు గెలిచి తీరాలి. బట్ ఎల్ఎస్జీ పరిస్థితి చూస్తే అదవ్వదమ్మా అనిపించేలానే ఆడుతున్నారు. ఇది అబ్జర్వ్ చేశారా బాస్? నెంబర్ 1 స్థానంలో ఉన్న పీబీకేస్ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. అలాగే చివరి స్థానంలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ టీం ప్లే ఆఫ్ ఆశలు ఆవిరి అవ్వలేదు. ప్రస్తుతం అన్ని టీంలకి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుండి ఏ టీంలైతే గెలుపు బాట పడతాయో ఆ టీంలే ప్లే ఆఫ్కి చేరుతాయి. అలాగే ఇక్కడ నుండి ఒక్క మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్ రేస్ నుండి వైదొలుగుతాయి. మరి బాస్, మీ ఒపీనియన్లో ఏ 4 టీమ్స్ ప్లే ఆఫ్కి చేరుతాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.